ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన 25 నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ విలువైనటువంటి వాక్కులతో మమ్మల్ని పెంచి పోషిస్తూ ఈ రీతిగా సంఘంలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా తండ్రి, మా ఆత్మలకు అవసరమైనటువంటి మాటలు, శక్తిగల మాటలు, మీ దగ్గరికి చేర్చేటటువంటి మాటలు మేము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. వచ్చినటువంటి బిడ్డలందరూనైనా, మీకోసం పరుగున వచ్చినటువంటి బిడ్డలందరికీనైనా అత్యాసక్తితోనైనా హృదయపూర్వకంగా వాక్యాన్ని విని విశ్వసించి మీరున్నటువంటి లోకానికి సిద్ధపాటు కలిగినటువంటి మనసు కలిగి బుద్ధిగల కన్యకల వలె ఉండేలాగా కృపగా ఇచ్చామని మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలం వారు మాత్రమై ఉండి మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి ఎదురు చూసే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామపెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. క్రైస్తవుడా, నీవు నడిపించే నక్షత్రమై ఉన్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ఈ విషయాలు మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25ని పురస్కరించుకొని ఒక 1 month ముందు నుంచే ఎంతో ఆనందంతోనూ ఎన్నో లైటింగ్లు, ఎన్నో స్టార్లు, ఎన్నో క్రిస్మస్ ట్రీలని రకరకాల కోలాహల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రిస్మస్ అనేది జరుగుతుంది. అయితే దీంట్లో మెయిన్ రోల్గా ఏది కనిపిస్తుందంటే మనకి ఒక స్టార్ ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక 1 month ముందు నుంచే ఇంటిపైన స్టార్ పెట్టుకోవటం, ఇంట్లో స్టార్ పెట్టుకోవటం, చర్చి పైన స్టార్ పెట్టుకోవటం, వీధి చివరన స్టార్ పెట్టడం, యూత్ అందరూ కలిసి ఒక స్టార్ పెట్టడం కదా, పెద్దవాళ్ళందరూ కలిసి ఒక స్టార్ పెట్టడం, సంఘం తరపున ఒక స్టార్ పెట్టడం, టోటల్గా స్టార్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. మీరు బాగా గమనించలేదు, ఎక్కడ చూసినా స్టార్ స్టార్ స్టార్. అయితే దీని గురించి మనం బైబిల్లోనికి వెళ్ళి ఒకటి ఆలోచించాలి. ఎందుకు వెళ్ళి ఇలా స్టారు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, ఒక వచనాన్ని మనం చూసుకుని మన ముందున్నటువంటి భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు రాసుకొని చాలా జాగ్రత్తగా చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులతో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించే అధిపతిలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. అతడు హేరోదు ఆ జ్ఞానము జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కరింపగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియ ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా ఆయనకు సమర్పించారు. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారు మరి ఒక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. టోటల్గా మీరు ఇక్కడ గమనిస్తే యేసు ప్రభువుల వారి పుట్టుకను గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపించినట్టు ఒకటి కనిపిస్తుంది. టోటల్గా ఒక నక్షత్రం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మెయిన్ రోల్ నక్షత్రమే ప్లే చేస్తుంది. బాగా గమనిస్తే
ఆ రోజు నక్షత్రము జ్ఞానులకు దిక్చూసిగా, మాదిరిగా, దారి చూసేదిగా ఈ నక్షత్రం కనిపిస్తాం. కనుక నక్షత్రమే మెయిన్ అనుకున్నారు, నక్షత్రాన్ని చూశారు, యేసును వదిలేశారు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ జనాంగం. అయితే ఈ నక్షత్రాన్ని దేవుడు అసలు ఎలా పిలుస్తున్నాడో మనం ఈ జాగ్రత్తగా ఆలోచించేయాలి. అర్థమవుతలేదు. అసలు ఒక నక్షత్రం కనిపిస్తుంది కదా, ఈ నక్షత్రాన్ని దేవుడు అసలు ఎలా పిలుస్తున్నాడు బైబిల్లో? ఎందుకంటే ఈరోజు నక్షత్రాలు కూడా మనకు కనిపిస్తున్నాయి, స్టార్స్. ఆ నక్షత్రం ప్లేస్లో ఈరోజు స్టార్స్ వచ్చేసింది. అసలు ఈ స్టార్ గురించి బైబిల్లో ఏం చెప్పింది అన్నది మనం చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్కటిగా రాసుకోండి, పరిశీలించండి, ఆలోచిద్దాం. ముందుగా ఒక నక్షత్రం ఒకటి కనిపిస్తున్నట్టు ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్ని ఎలా పిలుస్తున్నాడో చూద్దాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 40-41 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40-41 వచనాలు. మరియు ఆకాశపు వస్తువు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తువుల రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఏమర్థం అవుతుంది? వీటిని ఆకాశ వస్తువులు అన్నాడు చూడండి ఫస్ట్ లైన్లోనే. మరియు ఆకాశ వస్తు రూపములు అన్నాడు. ఆకాశ వస్తు రూపములో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ పెట్టిన పేర్లు ఏంటి? వాటిని ఏమని పిలుస్తున్నాడు? వస్తువులు. వస్తువులు. ఇప్పుడు నక్షత్రం అనేది ఏంటి? ఒక వస్తువు. ఒక వస్తువు. చంద్రుడు అనేది ఏంటి? ఒక వస్తువు. సూర్యుడు అనేది ఒక వస్తువు. రైట్. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నాయన వీటికి వస్తువులు అని దేవుడు తెలియచేస్తున్నాడు, అది ఒక వస్తువు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు స్టార్ అనేది, నక్షత్రం అనేది ఒక వస్తువు, ఒక వస్తువు. అయితే ఈ వస్తువుకు వాటి పరిస్థితులను బట్టి వాటికి పనులు ఉన్నాయంట, పనులు కూడా ఉన్నాయంట. రైట్. ఇదేంటి? ఇది వస్తువులు. వస్తువులు అనేది ఒకటి అర్థమవుతుంది. ఈ ప్రకృతిలో ఉన్నవి, కలిగించినవి, ఆకాశంలో ఉన్న వాటి అన్నిటిని తీసుకుంటే అవి వస్తువులుగా పిలువబడుతున్నాయి. రైట్. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా వినాలి. ఒక నక్షత్రాన్ని మనం ఫాలో అవుదాం. అసలు ఏంటి ఈ నక్షత్రం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, నక్షత్రం అనేది ఒక వస్తువు. రైట్. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అందరూ చూద్దాం బైబిల్ చాలా జాగ్రత్తగా. 1వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు రోమ పట్టణానికి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అన్నాడు చూడండి కదా. కొరింథీయులకు కూడా అదే చెప్పాడు, వస్తువులనే చెప్పాడు. రోమా పట్టణానికి కూడా వీటన్నిటిని దేని గురించి చెప్తున్నాడు? ఆయన అదృశ్య లక్షణం అనగా సృష్టింపబడిన వస్తువులు అన్నాడు. మనిషి చేసిన వస్తువులు నిజంగా అండి డబ్బులు ఇచ్చి కొనాలి, అంతే కదా. మనిషి చేసిన వస్తువులు డబ్బులు ఇచ్చి కొనాలి. దేవుడు చేసినటువంటి వస్తువులు ఫ్రీగా అనుభవించేస్తున్నాం. తేడా కూడా మనం గమనించాలి. మనిషి చేసిన వస్తువులు ఒకరోజు ఖరాబ్ అయిపోతాయి, దేవుడు చేసిన వస్తువులు ఖరాబ్ అయిపోతాయి. కానీ అది వేరే, అది దానికి ఒక డేట్ ఉంది, అది దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. రైట్. టోటల్గా నక్షత్రాన్ని వస్తువులు అని కొరింథీ పట్టణాన్ని తెలియజేస్తున్నాడు, రోమ పట్టణానికి కూడా అదే తెలియజేస్తున్నాడు. వస్తువులు, వస్తువులు, వస్తువులు. రైట్. ద్వితీయోపదేశకాండం బాగా గమనించాలి. ప్రపంచం మొత్తము స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎంతవరకు రైట్ అర్థం కావాలి మీకు. ద్వితీయోపదేశకాండము మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము కాండాలు 5 ఉంటాయి, 5 ద్వితీయోపదేశకాండం ఇది 4వ అధ్యాయం. జాగ్రత్తగా వినాలి. అసలు ఈ స్టార్ గురించి అసలు బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకే అవగాహన లేకపోతే క్రైస్తవులుగా బయట వాళ్ళకి నువ్వేం తెలియచేస్తూ ఉంటావు? 4వ అధ్యాయము 19వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము అన్నాడు చూసారండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండండి. రాను రాను స్టార్ ఏమైపోయిందంటే స్టార్ను పూజ చేస్తున్నారు. ఎప్పటి నుంచి పూజ చేస్తున్నారు? 1 month ముందు నుంచే స్టార్ను పూజ చేస్తున్నారు చూడండి.
బాగా గమనించలేదు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుంది? ద్వితీయోపదేశ కాండంలో ఏం తెలియజేస్తున్నదండి? సూర్యచంద్ర నక్షత్రములను చూచి నక్షత్రాన్ని కూడా చూస్తున్నారు కదా, చూచి వాటి సమస్త చూసి వాటి మరలు కొల్చబడి క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి. అసలు ఈ సూర్యచంద్ర నక్షత్రాలని ఈ ప్రజలకు ఎందుకు పంచిపెట్టాడు? ప్రజలకు ఉపయోగపడతాయని. కానీ ఆ ఉపయోగపడేటటువంటి ఆ వస్తువుల్ని ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? నమస్కరిస్తున్నారంట. కానీ నమస్కరించొద్దు అంటున్నాడు. చూడండి, నమస్కరింపకూడి అంటున్నాడు. అంటే వీటన్నిటినీ, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు వీటన్నిటినీ ఆదికాండం 1వ అధ్యాయంలోనే 7 దినాలు 10 దినాల్లో దేవుడు తయారు చేసినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటిని కలుగు చేసినప్పుడు వీటికి పనిని కూడా నిర్ణయించాడండి. వీటిని కలుగు చేసేటప్పుడు వీటికి పనిని కూడా నిర్ణయించాడు. ఇప్పుడు ఒకటి మనకి విషయం అర్థమైంది. ఈ ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ వస్తువే. అర్థం లేదు, ప్రతిదీ వస్తువే. ఈ వస్తువుకి ఏమన్నా పని ఉందా అని అంటే పని కూడా కలుగు చేశాడు. ఏం పని చేశాడు? దయచేసి ఈ ఆకాశ వస్తువుల్ని పూజింపొద్దు అన్నాడు కదండి. బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. క్రైస్తవులుగా నువ్వు ఆకాశ వస్తువుల్ని పూజింపవద్దు. ఈ పూజించే విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండం వివరంగా చక్కగా తెలియచేశాడు. రైట్. మరి వీటికి ఏమైనా పని ఉందా ఈ వస్తువులకేనంటే 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయము 4వ వచనం. ఏం పని అని అసలు చూద్దాం. వీటిని కలుగు చేసినప్పుడు వీటికి పని కూడా నిర్ణయించాడు. ఏం పని నిర్ణయించాడు? 16:4 యెహోవా ప్రతి వస్తువును, అది భూ వస్తువు కావచ్చు, ఆకాశ వస్తువు కావచ్చు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను కదండి. అంటే ఈ వస్తువులకి ఏముంది? పని ఉంది. ఏ వస్తువుకు ఉండే పని ఆ వస్తువుకు ఉందట. అంటే సూర్యుడి పని సూర్యుడు చేయాలి, చంద్రుడి పని చంద్రుడు చేయాలి, నక్షత్రాల పని నక్షత్రాలు చేయాలి. దాని పని నిమిత్తము కలుగు చేశాడు. అవి వస్తువులు, అవి భూ వస్తువులు కావచ్చు, ఆకాశ వస్తువులు కావచ్చు. ఏం పని కలుగు చేశాడు అంటే ఎగ్జాంపుల్గా ఆదికాండము 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమునందు జ్యోతులను కలుగుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించటకే. వర్క్ తెలియజేస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏం తెలియజేయాలి? దిన సంవత్సరములు అన్నాడు. చూడండి, కాలములను ఏమంటే సూచనలను, దిన సంవత్సరములను అని చెబుతూ 15లో భూమి మీద వెలుగుచుటకే ఆకాశ విశాలమందు జ్యోతులు ఉండులుగా కానీ పలికాను. భూమి మీద వెలుగివ్వాలి జ్యోతులు. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఈ వస్తువులు తయారు చేశాడు. ఈ వస్తువులు ఎవరికి ఉపయోగపడాలి? నా ప్రజలకు ఉపయోగపడాలి, సమస్త ప్రజలకు ఉపయోగపడాలి. అవి ఉపయోగపడటంలో వెలుగుగా ఉపయోగపడాలి, కాంతిగా ఉపయోగపడాలి, కాలాలుగా ఉపయోగపడాలి, సంవత్సరాలను తెలియజేసేది ఉపయోగపడాలి. వర్క్ కనిపిస్తుంది వస్తువులకి. వాటిలో ఏది ఉంది? నక్షత్రం కూడా ఉంది. వాటిలో నక్షత్రం కూడా ఒకటి ఉంది. ఏం పని అంటే ఇవన్నీ ఇలా పని చేస్తూ ఉండాలి. ఇవన్నీ కదిలితేనే మనకి కాలం వస్తుంది. అది వర్క్. భూమి తిరుగుతూ ఉండాలి, సూర్యుడు తిరుగుతూ, నక్షత్రాలు వారి కాలక్రమాన అన్ని కాలాలు మారుతూ ఉండాలి. ఇవన్నీ వర్క్ కనిపిస్తుంది. కదిలితేనే మనకి ఇదిగో కాలాలు మారుతూ ఉంటాయి. రైట్. మత్తయి సువార్త వీటన్నిటికీ ఏముంది? పని ఉంది. అది భూ వస్తువులు కావచ్చు, ఆకాశ వస్తువులు కావచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం, 45వ వచనం, క్షమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఇవన్నీ మనకు అర్థమైతేనే ఇప్పుడు అసలు ఈ స్టార్ అంటే ఏంటి, అసలు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే అసలు నువ్వు క్రైస్తవుడా, నువ్వు నడిపించే నక్షత్రమై ఉన్నావు అన్న పాట మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. ఈ వస్తువు ఎవరిది? దేవుడిది. చూసారండి, తన సూర్యుడిని ఉదయింపచేసి
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. టోటల్ గా ఎవరి కొరకయ్యా ఈ వస్తువులంటే? మనుషుల కొరకు. ఎవరయ్యా తయారు చేసిన ఈ వస్తువులంటే? దేవుడు. ఎందుకంటే వర్క్ చేయటానికి. వీటికి పెట్టినటువంటి పేర్లు ఏంటంటే వాటి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా వీటిని వస్తు సముదాయంగా పిలువబడుతున్నాయి బైబిల్లో. వస్తువులు చూద్దాం. ఇంకా వస్తువులు లేవియా కాండము. ఇప్పుడు మనము ఆకాశ వస్తువులు చూసాం కదా. ఒకసారి భూమి మీదకి వద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయం. ఇప్పుడు వరకు ఆకాశ వస్తువులు చూసాం. ఏంటి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు. ఈ 3 చుట్టూ తిరిగి వచ్చాం. ఇవన్నీ వస్తువులుగా పిలువబడుతున్నాయి. రైట్. ఇక భూమి గురించి బైబిల్లో ఏం తెలియజేసిందంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే లేవియా కాండము 25వ అధ్యాయం. లేవియా కాండము, కాండాలు 5 ఉంటే వాటిలో ఒకటి. లేవియా కాండము 25వ అధ్యాయము 23వ వచనం. 25-23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. ఏమంటున్నాడు? ఆ భూమి ఎవరిదంట అసలు? ఈ భూమి నాదే అంటున్నాడు. నాదే. మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. ఓవరాల్ గా భూమి ఎవరిది? దేవుడిది. నాదే అంటున్నాడు. రైట్. భూమి దేవుడిదే, ఆకాశ వస్తువులు కూడా దేవుడివే. కానీ ఆ భూమి మీదకి వచ్చినటువంటి మనము పరదేశులము, యాత్రికులము అని అంటున్నాడు. చూడండి, మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు అంటున్నాడు. చూడండి, పరదేశులు అంటే ఈ భూమిని తన భూమి అంటున్నాడు. ఇప్పుడు భూమిని తన భూమి అంటున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని తన సూర్యుడు అని అంటున్నాడు కదండి. టోటల్ గా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులన్నీ దేవుడివే. భూమి కూడా దేవుడిదే. భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడిదే. బాగా వినాలి, ఇవన్నీ మీకు అర్థం కావాలి. భూమి నాది అంటున్నాడు. రైట్. కీర్తనల గ్రంథము మరో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. 115వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 115-16. 115-16. ఆకాశములు యెహోవా వశం. ఆకాశములు ఎవరి వశంలో ఉన్నాయి? యెహోవా వశంలో ఉన్నాయి. భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. యాక్చువల్ గా భూమి ఎవరిది? భూమి ఓనర్ ఎవరు? దేవుడు. నాదే అన్నాడు కదండి. ఇప్పుడు ఈ భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. కొద్ది రోజులు హ్యాపీగా ఉండండి. ఆయన పరదేశులుగా ఉన్నప్పుడు మీకు భూమి కూడా అవసరం కాబట్టి, ఈ చంద్రుడు, నక్షత్రాలు, ఈ కాంతి సంవత్సరాలు ఇవన్నీ మీకు అవసరం కాబట్టి ఇదిగో నరులకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు బ్రతుకుతున్న ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి ఈ భూమి మీద కదండి. ఎన్నో బ్రతుకుతున్నాయి. అయితే ఎన్నో బ్రతుకుతున్నా కూడా వాటి గురించి గొప్పగా ఎప్పుడు చెప్పలేదు కానీ మనిషినే గొప్పగా దేవుడు చెప్తూ ఉంటాడు, బైబిల్లో చెప్తూ ఉంటాడు. కనుక ఇచ్చినటువంటి ఈ భూమిని దేవుడు భూమి ఇచ్చాడు. కొద్ది రోజులు బ్రతకమన్నాడు హ్యాపీగా. అసలు ఇంతకీ ఇచ్చినటువంటి ఈ భూమిని నడిపిస్తున్నది ఎవరు? అది కూడా చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము. యోబు గ్రంథము 37వ అధ్యాయము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. 37-12. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. 37-12 చదువుకున్నాం. ఆయన వలన నడిపింపబడినవై, అది ఆకాశం కావచ్చు, ఆకాశంలో వర్క్ కావచ్చు, భూమి మీద వర్క్ కావచ్చు. టోటల్ గా ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. నరులు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. ఎవరు భూమి మీద ఉండాలి? అది నా భూమి, కొద్ది రోజులు హ్యాపీగా ఉండండి అని చెప్పి అన్నాడు. అది నాకు సంబంధించింది, నాది అసలు. అది మీకు కొద్ది రోజులు ఇస్తున్నాను, మీరు పరదేశులుగా ఉండండి. నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నట్టు. అంటే సృష్టికర్తే సృష్టిని నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
సృష్టికర్తే సృష్టిని చక్కగా నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నడిపిస్తున్నాడు అనటానికి సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు, సకాలంలో కాలాలు, ఇప్పుడు చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, కాలాలు మారుతూనే ఉన్నాయంటే సృష్టికర్తే చక్కగా నడిపిస్తున్నాడు. ఎందుకు ఈ సృష్టిలో ఎవరున్నారు? ఆయన పిల్లలు ఉన్నారు. రైట్, బాగుంది. అయితే దీనికి 37వ అధ్యాయం కూడా చూద్దాం. 37:13 కూడా చదువుకుందాం. 37 యోబు గ్రంథం 13వ వచనం. మెరుపును మేఘములను సంచారము చేయును. ఏమంటే మెరుపులు రప్పించేది ఆయనే, మేఘములను సంచారం, మేఘాలు పరిగెడుతూ ఉంటే చూడండి. ఎందుకు? సముద్రంలో వర్షాలు పీల్చుకొని చక్కగా ఎక్కడైతే వర్షాలు పడాలో అలా మేఘాలు అలా వెళ్ళిపోతుంటాయి. అలా సంచరింప చేసేది కూడా దేవుడే. సృష్టికర్తే అన్నిటిని కలిగించి అన్నిటిని నడిపించి వాటికి పేర్లు పెట్టినప్పటికీ కూడా ఓవరాల్గా వాటికి వస్తువులను పెట్టాడు. అది భూ వస్తువులు, ఆకాశ వస్తువులు అని చెప్పాడు. ఎందుకంటే ఆ భూమి మీద మనిషి ఉన్నాడు, ఆ భూమి మీద మనిషి బ్రతకడానికి పెట్టినట్టుగా ఒకటి మనకి కనిపిస్తోంది. 38వ అధ్యాయం 32 కూడా చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 32, 38, 32. వాటి కాలములలో చూసారా, నక్షత్ర రాసులను వచ్చునట్లు నీవు చేయగలవా? ఏమండి, వాటి కాలాల్లో నువ్వేమన్నా కాలాన్ని మార్చగలవా? నువ్వు రప్పించగలవా? మనకు తెలియకుండానే చలికాలం వచ్చింది. ఎవరో మరి దీన్ని చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎవరు చేస్తున్నారో మరి. ఏమండి, చలికాలం వచ్చేటట్టు ఎవరు చేశారండి? ఎండాకాలం వచ్చేటట్టు ఎవరు చేస్తున్నారండి? మనం ఎవరు షెడ్యూల్లో వాళ్ళు లేదు నేను చేయగలనా అనే ప్రశ్న వేస్తున్నారు. చూడండి, అక్కడ ఏముంది? వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? నీ వల్ల అవుతుందా? అవుతుంది. చలికాలంలో మంచి స్వెటర్ కొనుక్కుని వేసుకోవటం నీ వల్ల అవుతుంది. అంతే, ఆపలేవు నువ్వు, రప్పించలేవు నువ్వు, అంతే కదండి. ఎండాకాలంలో చల్లటి ఏదైనా గొడుగు లేదు దేనికన్నా నీడను ఆశ్రయించడానికి నీ వల్ల అవుతుంది. కానీ నువ్వేం చేయలేవు. చేయగలవా? వర్షాన్ని ఆపగలవా? వర్షాన్ని రప్పించగలవా? ఎండను రప్పించగలవా? సూర్యరశ్మిని రప్పించగలవా? సూర్యుని ఆపగలవా అని చక్కగా ప్రశ్న వేస్తున్నాడు. మీరు బాగా గమనించాలి. కనుక నక్షత్రము నువ్వు చేయగలవా అంటున్నాడు. చేయగలవా? నువ్వు నడిపించగలవా? ఇక్కడ నక్షత్రాలను మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, నక్షత్రాన్ని నువ్వు నడిపించగలవా? జ్ఞానులకు ఆ రోజు నక్షత్రాన్ని నడిపించాడు. మీకు అర్థమవుతుంది లేదు? యాక్చువల్గా అవి పనిలో ఉన్నాయి. పనిలో ఉంటూ వాటికి అప్పచెప్పినటువంటి పనిలో ఉంటూ ఎడిషనల్గా దేవుడు అప్పచెప్పిన పనిని చేసినాయి. అంతే కదండి. వాటికి పని ఉందని చెప్పి కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో అన్ని పని ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. పని చేసుకుంటూ ఎడిషనల్గా దేవుడు మరో స్పెషల్ పని చేశాడు. నేను చెయ్యను అనలేదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? నేను చెయ్యను అనలేదు. చూడండి, కనుక నువ్వు నడిపించగలవా అని అంటున్నాడు. వీటన్నింటినీ నడిపిస్తున్నది దేవుడే అని నీకు అర్థం కావాలి. ఫస్ట్ పాయింట్. ఇవన్నీ ఎందుకు తెలియజేశాడంటే వీటన్నిటినీ నడిపిస్తుంది నేను. ఏ పరికరమైనా తీసుకుంటే ఏమంటే ఆ పరికరంలో ప్రతి వస్తువు పనిచేస్తున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. ఏ పరికరం అన్నా తీసుకోండి, ఏ వస్తువునన్నా తీసుకోండి, ఆ వస్తువు, ఆ పరికరము ఆ పని చేస్తున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. యోహాను సువార్త 5వ అధ్యాయం. అర్థమవుతుందా మీకు పాయింట్? యోహాను సువార్త 5వ అధ్యాయము. 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5:17. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు. ఇప్పుడే కాదు, ఇదివరకు నుంచి పనిలో ఉన్నాడు, ఇప్పుడు పనిలోనే ఉన్నాడు. నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు. చూసారు, గనుక ఇదివరకు పని చేయించున్నాడు, నేను చేయించున్నాడు. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే నా తండ్రి పనిలో ఉన్నాడు కనుక ఇవన్నీ తిరుగుతున్నాయి. అర్థమవుతుందా? నా తండ్రి పనిలో లేకపోతే మీకు ఈ కాలాలు వచ్చేవి కావు. నా తండ్రి పనిలో ఉన్నాడు కాబట్టి మీకు కాలాలు వస్తున్నాయి. నా తండ్రి ఎల్లప్పుడూ పనిలో ఉన్నాడు కనుకనే ఇదిగో పగలుకు పగలు వస్తుంది, రాత్రికి రాత్రి వస్తుంది. తండ్రి పనిలో ఉన్నాడు కనుకనే నీకు రాత్రి అవంగలను ఆటోమేటిక్గా నీకు కంటిలో కునుకు పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతుంది? ఆటోమేటిక్గా పడుద్దా? దేవుడు పెట్టాడు ఆ సిస్టమ్ మనిషికి. కానీ మనిషి ఓవర్ చేసుకుని షిఫ్ట్లు వేయడు, కానీ ఆ షిఫ్ట్ అని ఈ షిఫ్ట్ అని చెప్పేసి రాత్రిని కూడా పగలుగా వాడేస్తున్నాడు ఈరోజు. అందుకే భయంకరమైనటువంటి రోగాలు.
తెలుసా మీకు? ఓవరాల్గా దేవుడు పనిలో ఉన్నాడు గనుక మీకు ఈ కాలచక్రాలు సక్రమంగా జరుగుతున్నాయి. నా వలన నడిపింపబడిన భూగోళము, నా సూర్యుని వల్ల మీకు మంచి వస్తుంది, చెడు వస్తుంది, నీతి వస్తుంది, ఏమండి వెలుగు వస్తుంది, వర్షాలు వస్తున్నాయి, చక్కగా చెప్పుకోండి. రైట్. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్పాడు? సూర్యుడు వెలుగు ఇవ్వాలి, కాలాలు, దినాలు, సంవత్సరాలు. అంతే కదండి, నా వల్లే జరుగుతున్నాయి, ఎందుకంటే నా సూర్యుడు నా పిల్లలకి. కీర్తన గ్రంథము 104:19 కూడా చూడండి. కీర్తన గ్రంథము 104:19. దేవుడు పనిలో ఉన్నాడు, దేవుడు పనిలో ఉన్నాడు, ఆయన చేసిన వస్తువులు పనిలో ఉన్నాయి. బాగా గమనించాలి, లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. దేవుడు పనిలో ఉన్నాడు ఎల్లప్పుడూ, ఆయన చేసిన వస్తువులు పనిలో ఉన్నాయి. ఏ రోజు పని ఆపలేదు, మీకు గమనించారండి? ఏమండి, ఒక కాలంలో అసలు ఒక ఎండాకాలమే ఒక సంవత్సరం ఉందంటండి. ఎక్కడ ఉందండి మనకేమన్నా? ఎప్పుడైనా విన్నావా ఇది? వర్షాకాలమే ఒక సంవత్సరం ఉందంటే ఎప్పుడైనా విన్నావా? లేదే. కాలం కరెక్ట్గా నడుస్తుంది, చూసారండి. 104:19 కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనం. 104:19. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను. ఉందా లేదా పని? ఋతువులు మారాలి అంటే ఎవరు తెలియచేసేది? ఎవరు? చంద్రుడు. చూసారు ఎంత బాగుందో చూడండి. చంద్రుడు ఋతువులు తెలపాలన్నమాట. పని. నక్షత్రాలకు ఏం చేయాలి? కాలాలు మాట ఇందాక చదివాం మనం కదా. 20వ వచనం కూడా, 20వ వచనం. సూర్యునికి తన అస్తమయ కాలమును తెలియను. సూర్యుడు ఎందుకు పెట్టాడంటే తూర్పున ఉదయించాలి, మార్నింగ్ అయిందని, సాయంకాలం అస్తమించాలి, కాలాన్ని తెలియచేస్తున్నాడు. ఓకే, ఈవినింగ్ అయిపోయింది బాబు, ఇక బయలుదేరిన పదండి. సూర్యుడు కూడా దిగిపోయాడు అంటారు. ఇక కరెక్ట్గా వర్క్లో ఉన్నాడు, నువ్వు మాత్రం దిగిపో. 20వ వచనం. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుతున్నది. ఏంటంటే అసలు నిజంగా ఎవరు గమనించట్లేదండి. రాత్రి ఆటోమేటిక్గా వస్తుంది అనుకుంటున్నాం మనం. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి వచ్చుచున్నది. ఎంత బాగుంది ఆ మాట. చదువుంటే భయం వేస్తుంది చూడండి, గట్టిగా ఆలోచిస్తుంటే. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అవుతున్నది. ఏమంటే ఓవరాల్గా ఇప్పటి వరకు మనం విన్నదాన్ని బట్టి ఇవన్నీ నీ కోసం ఉన్నాయని ఒకటి అర్థమవుతుంది, అవి పనిలో ఉన్నాయని ఒకటి అర్థమవుతుంది. కానీ మనిషి మాత్రం నమ్మడు. ఏమంటే పనిలో ఉన్నాయి లేవు, అన్ని పనిలో ఉన్నాయి. కానీ ఏ పనిలో లేవనుకుంటే ఎట్ట కుదురుతుందండి? ఏ పని లేనట్టుగా అంటే మనలాగా సోమరుగా ఉన్నాయి అనుకుంటున్నారు ఏంటి? దేవుడు పనిలో ఉన్నాడు, వస్తువులు పనిలో ఉన్నాయి. ఆ పని ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా పనిలో ఉన్నాయి. దేవుడు పనిలో ఉన్నాడు కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి, పనిలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మనకి చక్కగా టైం వచ్చేస్తుంది, చక్కగా కాలం మారిపోతుంది, పగలు మారుతుంది, రాత్రి మారిపోతుంది. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుందంటే బల్బు ఏమంటే రూమ్లో స్విచ్ చేయగానే బల్బు వెలుగుతుందంటే అర్థం ఏంటి? దానికి ఎంత వర్క్ జరగాలి? ఏమండి వైర్లు ఉండాలి, ఏమండి స్విచ్ బోర్డు ఉండాలి, మీటర్ ఉండాలి కదండి, సబ్ మీటర్ ఉండాలి, పవర్ స్టేషన్ ఉండాలి. ఇవన్నీ నడుస్తూ ఉంటేనే ఇదిగో 60 రూపాయల బల్బు వెలుగుతుంది. అన్ని వర్క్ చేస్తేనే బల్బు వెలుగుద్ది. ఇప్పుడు ఇవన్నీ ఎలగటానికి, ఇవన్నీ క్రమంగా సక్రమంగా నడవటానికి ఇదిగో కరెక్ట్గా ఒక థర్మల్ పవర్ స్టేషన్ అంత గొప్ప శక్తిమంతుడు దేవుడు ఉన్నాడు కనుక ఇవన్నీ వర్క్ జరుగుతుంది. ఎవరికి అర్థం కావట్లేదు ఈ విషయం. ఏమిటి ఇప్పుడు ఒక ట్యాప్ ఇలా తిప్పుతున్నాం, ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ట్యాప్లో వాటర్ రావటానికి ఎంత వర్క్ జరుగుతుంది? కింద ఒక మోటార్ ఉండాలి, ఆ మోటార్లో కరెంట్ ఉండాలి, దాని ద్వారా పైపుల దగ్గర ట్యాంక్ మీదకి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మళ్ళీ కిందకి పైప్ లైన్ అన్ని కరెక్ట్గా ఉండాలి, అన్ని కరెక్ట్గా వెళుతూ ఉండాలి వాటర్. అప్పుడు మనం తిప్పంగానే వాటర్ వచ్చేస్తాయి. తిప్పంగానే వాటర్ వస్తుంది, నువ్వు చూస్తున్నావు. కానీ దీని వెనక ఎంత వర్క్ ఉందో మీకు అర్థమవుతుందా? ఇది అర్థమైతే దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని ఏమిటి నడిపించటానికి, పోషించటానికి కాలాలను, ఋతువులను, చంద్రుడిని, నక్షత్రాలని ఏమిటి వస్తువులుగా పెట్టి చక్కగా వీటన్నిటిని నడిపిస్తున్నాడు. ఇది నిజమని నీకు అర్థమైతేనే దేవుడి మాటలు మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు నక్షత్రాలను కూడా నడిపిస్తున్నాడు కదా, వాడికి పని అప్పచెప్పి నక్షత్రాలను కూడా నడిపిస్తున్నాడు. ఇంత పెద్ద సిస్టంలో దేవుడు నక్షత్రానికి ఒక రోజు పని అప్పచెప్పాడు. వాటి క్రమంలో పని జరుగుతున్నాయి.
పని జరుగుతున్నాయి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నక్షత్రానికి ఎడిషనల్ ఒక పని అప్పు చెప్పి నువ్వు అర్జెంట్గా ఒక పని చేయాలన్నాడు. ఏం చేయాలి? మత్తయి సువార్త ఏం చేయాలి చూద్దాం.